అమెరికాలో స్థిరపడ్డ తన జన్మభూమి అభివృద్ధిపైనే ధ్యాస పెట్టిన ఎన్ఆర్ఐ ప్రేమ్ సాగర్ రెడ్డి సేవా కార్యక్రమాల్లో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. వెంకటాచలం మండలం నిడిగుంటపాళెం ననమాల ప్రేమ్ సాగర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ సంస్థ శంకర నేత్రాలయ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా ననమాల సుందర్రామరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం నిడిగుంటపాళెం హైస్కూల్లో చిన్నారులతో ఆత్మీయంగా ముచ్చటించారు. 10 రోజుల పాటు కొనసాగే ఈ కంటి శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రేమ్ సాగర్ రెడ్డి తన తండ్రి సుందర్రామరెడ్డి పేరుతో హైస్కూల్ ను నిర్వహిస్తూ స్కూలు ప్రాంగణ అభివృద్ధికి గత 2 ఏళ్లలో 4.50 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే గ్రామంలో సుమారు 5 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మించి మినరల్ వాటర్ ప్లాంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాభివృద్ధి, విద్యా పురోగతిలో కృషి చేస్తున్న ప్రేమ్ సాగర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ బిల్డింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి పనికొచ్చే విధంగా 4 రూములు బ్యూటిఫుల్ గా ప్రతి ఫ్లోర్ లో వాష్రూమ్స్, ఇవన్నీ టాయిలెట్స్ పర్ఫెక్ట్గా నిర్మాణం చేసినారు. దీనికి ఏంటంటే ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద 60 మందికి గర్ల్స్కి 10th పాస్ అయిన 60 మంది గర్ల్స్కి 6 నెలలు ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ అంటే మల్టిపుల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కింద DDU GKY దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కళ్యాణ్ యోజన స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, దాని కింద బిల్డింగ్ని అప్రూవ్ చేయమని చెప్పేసి నేను లోకేష్ బాబు గారికి ఇచ్చాను, ఆ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డికి ఇచ్చాను. మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. వీలైనంత తొందరలో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అల్టిమేట్గా ఏంటంటే అన్న యుఎస్లో సెటిల్ అయిన తన పుట్టిన గ్రామం స్వగ్రామంలో పిల్లలు భవిష్యత్తు ఉండాలా, బాగా చదువుకోవాలా, వాళ్ళకి వసతులు ఉండాలనే ఒక్క ఆలోచనతో ఒక్క కాంపౌండ్ వాళ్ళు 2 crores అయిందంట. రవీంద్ర అన్న ప్రేమ్ సాగర్ రెడ్డి గారికి ముఖ్యుడు. అట్లే శ్రీహర్ అన్న బాధ్యతలు తీసుకొని శ్రీహర్ రెడ్డి గారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బాధ్యతలన్నీ తీసుకొని చేసినారు. మరొకసారి ఈ ప్రాంతం వీళ్ళందరూ కూడా ఈ 10 days ఈ శంకర్ నేత్రాలయంలో కంటి చికిత్సలు చేయించుకోవాలా, కంటికి సర్జరీస్, ఆపరేషన్స్ కూడా ఇక్కడే చేస్తారు, చేయించుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను.